చూద్దాం ధూమ్ ధామ్ ముచ్చట సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి ముచ్చట్లు షురు. అవ్వ తోడు చెప్తున్నా, ఇప్పుడు మీకు ముచ్చట్లు చెప్తున్నా కదా, అసలు అర్ధగంట సేపు బరాబర్ చెప్తానా లేదా అని రోజు డక్కు డక్కు అంటనే ఉన్నదోల్లా. ఎందుకంటారు? ఇంకెందుకు, అసలు కరెంటు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో ఏం అర్థం కాకుండానే ఉన్నది. అందుకే మా వాళ్ళను జనరేటర్ కూడా తెచ్చిపెట్టురు, ఎందుకైనా మంచిదని చెప్పిన. అవు కానీ జనరేటర్లు తెచ్చిపెట్టిరారా మీరు? అదే అంటున్నా, అందుకే ఇప్పుడు వరకు కరెంటు పోయేది తెలియదు. ఏందో ఏమో పట్టు, మళ్ళా జనరేటర్లు ఇన్వర్టర్లు కన్వర్టర్ల కథ వచ్చినట్టే కొడుతుంది. నాకే కాదు, అగో ఈ లీడర్ సాబుకు కూడా గట్లనే అవస్థ అవుతుంది. చూడండి మీరు. అయితే ఈ సారు ఏర్పాటు చేసిరు కదా షెయి పార్టీ జీవన్ రెడ్డి సారు. అయితే జగిత్యాల జిల్లాల కళ్యాణలక్ష్మి చెక్కులు వంచే కార్యం ఉన్నదోల్లా జీవన్ రెడ్డి సారు కడమ లీడర్లు వచ్చిరు. అంటే అది ప్రభుత్వ కార్యక్రమం. ఆ కార్యక్రమంలో ఏమైందో చూడాలి మీరు. పాపం నాకైతే జీవన్ రెడ్డి సార్ అవస్థ చూస్తుంటే మస్తుల బాధ అనిపిస్తున్నదోల్లా. ఏమనుకున్నా మంచిదే. అగో చూస్తున్నారా, గాలుపుతున్నాడు. ముచ్చటేంటిదంటే కరెంటు లేదు, ప్రభుత్వ కార్యక్రమం నడుస్తుంటేనే కరెంటు పోయిందట. ఇక ఇంకేమున్నది, జీవన్ రెడ్డి సార్కు గంతమంది ముంగట నామోషి అనిపించినట్టున్నది. అనిపించదా? ప్రభుత్వ కార్యక్రమంలో కరెంటు పోయిందంటే ఎట్లుంటదోల్లా. ఇక ఈ ఆఫీసర్కు ఆ ఆఫీసర్కు ఫోన్ల మీద ఫోన్లు కొట్టిండు. అయినా ఇక అచ్చుడు లేదు. అగ చూడు రి పాపం జీవన్ రెడ్డి సార్ అవస్థ ఎట్లున్నదో. బాబు వాళ్ళ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ ఉంది ఇక్కడ, మరి కరెంట్ లేదేంటి? నిజమే బాబు, ఇటువంటి అఫీషియల్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు మీకు ఇంటిమేషన్ ఉండాలి, మీరు చూసుకోవాలి. మీకు ఇంటిమేషన్ లేదా? ఇప్పుడు రెస్టోర్ ఎప్పటిసేపట్లేదు, వీఆర్ వెయిటింగ్. చూసిన్రానోల్లా, ఇగో ఇది పరిస్థితి. కొత్త ప్రభుత్వం వచ్చిన కాంచేలి రోజు కరెంటు పోతనే ఉన్నది చెప్తనే ఉన్నా. ఎడబోతున్నది గవన్న అబద్ధాలు అని కాంగ్రెస్ లీడర్లు చెప్తారు. మరి కరెంటు ఏ పాటు ఉంటున్నదో సాక్షాత్తు జీవన్ రెడ్డి సారే గవాయ్ అయిండు. కమస్కము జనరేటర్ కూడా లేదట. అట్లున్నది పరిస్థితి. అసలైతే ఈ 9.5 ఏళ్లల్లా ఎన్నడూ చూడని తీర్లా కరెంటు షాకులు వస్తున్నాయి. నీళ్లతోని గోసైతుంది. బిందెలు పట్టుకొని మళ్ళా మన ఆడపడుసులు రోడ్ల మీదకి వచ్చిర్రు. మార్పంటే గిదేనా రేవంత్ సారు? కరెంటు తీసేసుడు, నీళ్లు బంద్ పెట్టుడు, దీన్నే మార్పంటారా ఏంది అని అడుగుతున్నారు జనాలు. అవు కానీ మీరు ఏనుగు ఎక్కిన రాని వల్ల ఏనుగు జిందగీలో ఒక్కసారన్నా ఏనుగు ఎక్కాలి అని మస్తు కాయిసున్నదల్ల నాకు. ఏనుగే ఏందోల్లా, విమానం ఎక్కి తాపకో దేశానికి పోవాలి, పూటకో డ్రెస్ వేసుకోవాలి అని మస్తుల కాయిసున్నది. సరే ఇక నాకు ఆయుష్ ఎప్పుడు తీరుతుందో ఏందో కానీ అన్నట్టు ఇప్పుడు మనము కొన్ని జీవాల కాడికి పోదాం పాండ్రి. ఎందుకంటారా? ఎందుకో చూద్దురు మీరే చూడుర్రి. ఏనుగమ్మా ఏనుగు, మోదీ సారు ఎక్కిండు, సెల్ఫీ పోటువలు తీసిండు, మురిసి ముప్పన్నం అయ్యిండు. వారెవ్వా, ఏర్పాటు చేసిర్రా మన మోదీ సారే. నరేంద్రుడు గజేంద్రుడు అన్నట్టు. అయితే మన మోదీ సారు గా అస్సాంలో ఉన్న కాజీరంగా పార్కు పోయిండోల్లో. అక్కడి జీవాలను చూసుకుంటా పోటువలు తీసుకుంటా అసలు ఏమన్నా ఎంజాయ్ చేసిండా? ఏనుగు మీద కూర్చొని ఖడ్గమృగాన్ని ఫోటో తీస్తున్నాడు కదా. కానీ ఏ మాట కామాటేనోళ్ళు ఈ మోదీ సార్ను ఫోటోలు వీడియోలు తీస్తున్న ఈ వీడియోగ్రాఫర్ ను ఒక్కసారి చూడాలని ఉన్నదోళ్ళ నాకు. ఏమన్నా తీస్తాండా అసలు? అగ చూడు మీరు కూడా. ఆయన ఫోటోలు తీసుడు, మోదీ సార్ ఏమో జీవాలతోని అటు ఇటు తిరుగుడు. ఇక ఎప్పుడు నాతో కాదు గాని ఇట్లనే చూడు జరసేపు. కానీ ఏ మాట కామాటేనోళ్ళ చంద్రబాబు సార్ను మన రేవంత్ సారుది నిజంగా మంచి గురు శిష్యుల అనుబంధం కదా. చంద్రాల సారు ఏమి బ్రీఫినా అప్పట్లో రేవంత్ సారు పాటించేదట. లోకమంతా చూసిందటగా అప్పట్లో. ఇప్పుడు చంద్రాల సార్ ముచ్చట మనకెందుకు మల్లీశ్వరి అని అంటారా?
అయ్యో నేను కాదోల్లా, కొందరు జనాలు తీసిర్రు. వాళ్ళ అనుమానాలు కొన్ని నా చెవులేసిర్రు, నేను మీ చెవులేస్తున్న గంతే. చూడుండ్రి. ఏ మాటకు ఆ మాటనే ఉల్లా. గురు శిష్యుల బంధానికి అంగిలాగెత్తే ఇగో సేమ్ ఇగో మన సీఎం రేవంత్ సార్ లెక్కనే ఉంటారు. ఆంధ్ర మాజీ సీఎం చంద్రల్ సార్ లెక్కనే ఉంటదోల్లా. వీళ్ళిద్దరూ ఇప్పటి సందా అప్పటి సందా వెనకటి సంది గురు శిష్యులాయే. రేవంత్ సారు రాహుల్ బాబు మాటకు ఏ పాటు విలువిస్తాడో మనకు తెలియదు గాని ఇటు చంద్రబాబు సార్ ఏది చెప్తే అది చిట్కలు చేసి పెడతాడు. ఇది నేనంటున్న మాట కాదు, షెయి పార్టీ కార్యకర్తలే చెప్పుకుంటురు. అంతెందుకుల్లా, లేటెస్ట్ గా శ్రీమన్ చంద్రబాబు సార్ వారిని మన రేవంత్ సారు 4వ కంటికి తెలియకుండా కలిసిండని చాలా మంది చెప్పుకుంటురు కదా. అసలైతే చంద్రబాబు సారు పువ్వు పార్టీతోని పొత్తు పెట్టుకునేందుకు తనలాడుకుంటా ఢిల్లీతో పట్టిండు. ఢిల్లీకి పోయేటప్పుడు రేవంత్ సార్ కలిసి హిమ్మత్ ఇచ్చిందని చెప్పుకుంటురు. అంతకు ముందేమో మన మోదీ సార్ నువ్వు ఇదే రేవంత్ సారు బాడే బాయ్ మా పెద్దన్న అని ఒక తారీఫ్ చేసిండా. ఇక ఇప్పుడేమో సార్ వారు గురువు గారు ఆ పెద్దన్న పార్టీతోనూ పొత్తు పెట్టుకుంటుండు. అంటే ఇదంతా చూసినాక ఏం జరుగుతుందో చిన్న పోరన్ని అడిగినా కళ్ళు మూసుకొని తక్కువనే చెప్తాడు. ఇక నేను సపరేట్గా చెప్పుడెందుకు, ఏమంటారు అలా. అంటే మన బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఓట్లలో గెలవద్దని పువ్వు పార్టీ షెయి పార్టీ చంద్రల్ సారు ఒకటైరు అన్నట్టే కదా. గిట్లనే అనుకుంటుర్రు అలా. మరి అప్పుడు 2018 ఎలక్షన్లప్పుడు కూడా ఇదే చంద్రల్ సారు రాహుల్ బాబుతో చేతులు కలిపి మన బీఆర్ఎస్ ను ఓడగొట్టాలని ఊరూరే తిరిగిండు. కానీ జనం మన తెలంగాణకు అన్యాయం చేసిన చంద్రబాబు సారు మరవలే, షెయి పార్టీని తుక్కు ఓడగొట్టిర్రు. ఇక ఇప్పుడేమో బీజేపీ రేవంత్ సారు గురువు చంద్రబాబు సారు ఒకటైర్రు. ఇంకో దిక్కేమో రేవంత్ సారు మోదీ సార్ను పొగడబట్టే. ఇంకేమున్నదిగా, వాళ్ళు వీళ్ళు అనుకున్నట్టు రేవంత్ సారు ఏకనాథ్ షిండే అవుతాడు. ఎంపీ ఓట్లు అయిపోయినాక బీజేపీలకు పోతాడని అందరూ అనుమానపడుతురుల్లా. ఏమో పాటు ఈ రాజకీయం ఏందో, బీజేపీ కాంగ్రెస్ కొట్లాడుకున్నట్లు చేసుడేందో, అదే కాంగ్రెస్ తరఫున సీఎంగా ఉన్న రేవంత్ సారు మోదీ సార్ని మెచ్చుకునుడేందో, నడిమిట్ల ఈ చంద్రబాబు సార్ ఏందో ఏమో పో, ఏం అర్థమైతలేదు. నిజం చెప్తున్నా, ఈ కాలంలో ప్రతి ఒక్కళ్ళకు పనులన్నీ మస్తు అలకగైతున్నాయి వాళ్ళ. అంతెందుకొల్లా, అప్పట్లో అల్లం కావాలంటే మంచిగా అల్లమున్ను ఎల్లిగడ్డలను తెచ్చుకొని రోజుల కమానం పొట్టు తీసి వాటిని మంచిగా దంచి అల్లం నూరి పెట్టుకునేటోళ్ళం. కానీ ఇప్పుడు మార్కెట్లో 10 రూపాయలు ఇస్తే చాలల్లా చిన్న డబ్బాలు అల్లం ఇస్తాను. కానీ ఇప్పుడు ఇదే మోసం అవుతుంది. ఎందుకో చూడుర్రి మీరే. సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసని. ఆహా, ఎట్ల నిలబడ్డాడో చూడు, అన్నం పుణ్యం తెలవని అమాయక చక్రవర్తి లెక్క. అయ్యో అమాయకుడు కాదా అంటారా, వీడు వంట రూమ్ల మంట పెట్టి మంది కొంపలు ముచ్చుతుండు. డూప్లికేట్ అల్లం తయారు చేసి జనాలకు అంటగడుతుండుల్లా. వీని దౌడలు దగ్గర వడ, చేతులకు జట్టలు ఉట్ట. అగ చూడుర్రి వీని అల్లం ఫ్యాక్టరీ. మురిగిపోయిన అల్లం తీసుకొచ్చి ఇగో గిట్లా మంచిగా రుబ్బి దాంట్లో దిక్మాల కెమికల్లు, పసుపు, సున్నం, ఫెవికాలు, గమ్ము గిమ్ము కలిపి మంచిగా కలర్ ప్యాకెట్లు కడతాడు. ఒరిజినల్ అల్లం, మంచి అల్లం అనుకుంటా అగ్వకే దుకాణాలకు సప్లై చేస్తుండు. ఇక కంపెనీ అల్లం కంటే ఇది అగ్వకే వస్తుంది కదా అని జనాలు సంబరపడుకుంటా వీటిని కొంటుర్రు. లేనిపోని దిక్మాల భీమాలు తెచ్చుకుంటుర్రు. వామ్మో, అగజూడు ప్లాస్టిక్ డబ్బాలు, బకెట్లు, బగోనాల నిండా డూప్లికేట్ అల్లం తయారు చేసి పెట్టుకున్నాడు. అసలు ఈ డూప్లికేట్ గాళ్లను ఏం చేసినా పాపం లేదు. లేకుంటేంది మరి, పైసలు కమాయించుకునేదందుకు మంది పానాలతోనే ఆట ఆడుకునుడేంది కదా. అందుకే జర ఈ అల్లం మసాలాలు, ధనియాలు కొనేటప్పుడు జర మంచిగా సూసి కొనుర్రి. అసలు నన్ను అడిగితే వెనకటి లెక్క అల్లం ఎల్లిగడ్డలను మంచిగా నూరుకొని పెట్టుకునుడు నయం అనిపిస్తుంది. అంతే కదా. ఇప్పుడు మన ముచ్చట్లకు ఒక సెలబ్రిటీ వచ్చింది. ఉత్తపచ్చి సెలబ్రిటీ కాదు, మహిమగల్ల సెలబ్రిటీ. ఎవరో చూడుర్రి మీరే. అన్నట్టిప్పుడు మనం గా నిర్మల్ జిల్లా గొడిసెర్యాలలో ఉన్న రాజరాజేశ్వర స్వామి గుడి కాడున్నముల్లా. శివరాత్రి నాడు జాగారం ఉండి జనం పూజలు చేసుకుంటుర్రు. శివయ్యకు మొక్కుకుంటా భజనలు చేస్తుర్రు. అప్పుడే ఆ గుళ్ళె ఏమైందంటే, అబ్బరు బిడ్డ చూస్తారా పాము. ఏం పామబ్బా అది? నాగుంపాము ఉన్నట్టున్నది కదా. నాగుంబామే. అగో దేవుని చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది కదా. అయితే శివరాత్రిని నాగుంబాముకు కూడా ఎరకైనట్టున్నది. అది కూడా గుడికి వచ్చింది. అయితే ఇది ఒక్కసారని కాదు,
ప్రతి శివరాత్రి నాడు అర్ధరాత్రి పూట ఈ నాగుంబామ వస్తదట. విగ్రహాల చుట్టూ గిట్ల జరసేపు తిరుగుతుందట నుల్లా. భక్తులు పూజ చేస్తుంటే జరసేపు చూసి ఇక ఆడికెళ్ళి మెల్లగా పోతుందట. ఇక ఈ నాగుంబాం గనబడుతోనే ఇదంతా మా శివయ్య మహిమే అనుకుంటా గుడికొచ్చిన భక్తులు మస్తు సంబరపడ్డరు. భక్తి పాటలు వాడుకుంటా యోగిట్ల మొక్కుకున్నారు. ఇవన్నట్టల్లా ఇయాలటి ముచ్చట్లు. మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది మీ అందరినీ. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.